నెల్లూరు బర్మాషెల్ గుంట వద్ద చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 14 గుడిసెలు దహనమవగా ఓ దివ్యాంగురాలు మృతి చెందింది. ఓ పూరి గుడిసెలో చెలరేగిన మంటలు చుట్టుపక్కల నివాసాలకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలాలు ఎగసిపడ్డాయి. మంటల దాటికి నివాసాల్లోని 4 సిలిండర్లు పేలాయి. నివాసాల్లోని వారంతా బయటకు పరుగులు తీగా దివ్యాంగురాలైన నాగలక్ష్మి అనే బాలిక బయటకు వచ్చేలోపు మంటలు చుట్టుముట్టడంతో ఆ బాలిక సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా 14 కుటుంబాలు సర్వం కోల్పోయి వీధిన పడ్డాయి. జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తెదేపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ బాధితులను పరామర్శించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరుగుంటుందని వెల్లడించిన కలెక్టర్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. नसीब में है तो हम काटा नहीं तो उतार तो दूर कहाँ था गैस होता नहीं देख तो सकता एक लगलेगा आता है देख वो भी जल जाती है देख पिकल की देख टैंकी हाँ देख पिघल गया वो पिघल की ना पाइप मारता है से का पिघल नहीं से का ये मेरे बाबा क्या है क्या हो पूरा तो आवाज आ गई क्या तो ही सुला खाते ना ये मानो को गैस कभी डेंजर है इसके खटन वाले अपना नहीं बोल रही है आगे ना कहते हैं आगे दे बिल्ले में करा दे फिर फाइनली कैमरा वाला भी आ गया मीडिया वाला बोल देती है तेरा भैया दे हाँ खड़े हो समीर आ गया भी हाँ कौन लगा मेरा गला मेरे भाई कैसा गैस कभी डेंजर बोल अंतला फायर ఆన్ రేకులు అయ్యా స్పీడ్ అయ్యా పొద్దున్న లేచి ఇడ్లు తెచ్చుకుని తిన్నాను నాయన మా కోడలు తెచ్చిచ్చింది మాత్ర ఇచ్చింది తినేసి పనుకున్నాను మైకింగ్ అని చెప్పి పనుకున్నాను వెనకాల నుంచి ఈ పక్క తల పెట్టుకుని ఆ పక్క కాలు పెట్టుకుని పనుకున్నాను 12 గంటకి చెగ వచ్చింది భయంకరంగా చెగ వచ్చింది ఆ చెగకి ఏంద్ర బగ్గ చెగ వస్తుందని చెప్పి చూసేటప్పటికి ఎక్కువ మంట వచ్చేసింది 4 పక్క కమ్ముకుంది నాకు కిందే కమ్ముకుంది అయ్యా అయ్యా మంట 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 గట్టిగా వచ్చిన ఆ దేవుడికి ఓపిక ఆడిచ్చారు నాకని లేచి లోపల పక్కన చేశారు నన్ను లాక్కొని వచ్చేసారు అప్పుడే మంట ఎక్కువైపోయింది మంట గాలి ఒకటి లాక్కుని అవతల అటు లాగేపోయిన లోపల అటు వదిలేసారు అక్కడికి తరుముకొని వచ్చేసింది గాలి మంట అంతే లాక్కుని పోయారయ్యా మొత్తం కాలిపోయింది నేను ఇక కట్టిన గుడ్డలతోనే ఉండాను నేను ఏం లేదు నేను అన్నం వండి తినటానికి కూడా ఓపిక లేదు నాకు నేను అసలు నాతో లేకపోతున్నా నేను ఆడ అన్నం అనుకుని తినేది నాయన వెనకాల నుంచి నేను చెత్తలు అవన్నీ వేసి ఉన్నారు కదా అక్కడ
ఆడించి వచ్చిందయ్యా అది. ఏమనైనా బాగా కాల్చుకుంటున్నారా ఏమన్నా నాకు తెలియదయ్యా. ఆడించే వచ్చింది మంట అది. అన్ని కాలిపోయినాయి సార్. బట్టలతో వెళ్ళామా, బట్టలతో పని పోయేసప్పుడే వచ్చాడు సార్. మగవాళ్ళు కూడా ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. మంటలు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి మంటలు? అండి ఈరోజు నెల్లూరు పట్టణంలో నెల్లూరు రైల్వే స్టేషన్ ఆనుకొని ఉన్నటువంటి కాలనీలో వల్ల ఇక్కడ ఒక అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి ఏదైతే ఈ ఫైర్ని ఉందో ఆ ఫైర్ని వెంటనే కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ఒక సంఘటనలో ఒక మహిళ వచ్చేసి వికలాంగుడుగా ఉండి టైంకు బయట రాలేకపోవడం వల్ల ఆమె దురదృష్టవశాత్తు ఇక్కడ చనిపోవడం జరిగింది. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సుమారు 14 గుడిసెలు ఈ యొక్క అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. ఇమీడియట్ రిలీఫ్ కింద ఏదైతే గవర్నమెంట్ ఉన్నటువంటి జియో ఉందో దాని ప్రకారం ఇమీడియట్గా వాళ్ళకు మానిటరీ రిలీఫ్, అదేవిధంగా రేషన్ అన్నీ కూడా ఈరోజే అందజేస్తాము. దాంతోపాటు అదనంగా ఏదైతే రిలీఫ్ ఇవ్వాలో అవన్నీ కూడా రేపెల్లుండి లోపల అన్నీ కూడా అందజేస్తామనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనకు ఈ ఎండాకాలంలో ఎక్కువ సమయంలో కూలర్స్ కానీ అవన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ జరగకుండా చూసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా సాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరినా కూడా దాన్ని చేయడానికి సిద్ధం ఉన్నాం.